అందరికీ నమస్కారం. గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చెప్తా. ఇది బెల్లంతో చేసుకోవచ్చు, షుగర్తో చేసుకోవచ్చు. కానీ బెల్లంతో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడికాయ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. స్వీట్కు ఇట్లా పొట్టు తీసుకోవాలి. పొట్టు మంచి అన్ని పొట్టు తీసి పెట్టుకొని ఇట్లా పొట్టు తీసి గుజ్జు తీసేసుకొని దీంతో మనము ఇట్లా తురుముకోవాలి. మొత్తం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ వేగి ఇవి తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని తురుముకున్న గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ తురుముకున్న ఇగో అదే ప్యాన్లో వేసుకొని 3 కప్పులు మంచిగా వేయించుకోవాలి. ఇది ఇలా వాటర్ పోయే వరకు వేయించుకోవాలి. టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని ఊకే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయింది చూడండి. ఇది ఏంటంటే వాటర్ పోయి ఇట్లా నెయ్యి కనబడుతుంది. ఇట్లా వాటర్ పోకుంటే నెయ్యి కనబడదు. మంచిగా ఫ్రై అయితేనే ఈ గుమ్మడి వాసన అనేది పోతుంది. స్వీట్ మంచి స్మెల్ ఉంటుంది. కవర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం, తురిమిన బెల్లము 1 కప్పు తీసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. 7 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా పాకు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. పాకు రావాలి, మంచిగా గట్టి పాకం రావాలి. పాకం వచ్చేదాకా కలుపుకుంటూ పాకం వచ్చేసింది. ఇట్లా వాటర్ వేస్తే ఇట్లా గట్టిగా రావాలి. ఇట్లా తక్కువనాలి. ఇప్పుడు ఈ గుజ్జు వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకుంటూ 5 మినిట్స్ ఇట్లా ఉడికించుకుంటే ఆకు ఇట్లా తయారవుతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మంచిగా కలుపుకునే ఇలా అయింది. ఇప్పుడు గుమ్మడికాయ స్వీటు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుమ్మడికాయ హల్వా రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.